You can oh, okay. సో నమస్కారం అండి అందరికీ. ఆహ్, నేను డెప్యూటీ జనరల్ మేనేజర్ నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆహ్, 121 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మొన్న డిసెంబర్‌లో. అండ్ ఆహ్, ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్ లాంగ్ 120 ఇయర్స్. సో ఈ ఇయర్స్ ఈ సంస్థ ప్రజాసేవలో ఉంది. ప్రొవైడింగ్ this is a centenary year of our Independence Day. It's an ambitious vision, uh, but we are committed to that. It should be 100. The vision of IRDA is that we have to penetrate the market. Each and every citizen of India should have insurance covered by insurance, his health, property, and businesses. This is the goal, and we are committed to that. And I'm here to meet the district administration, the different health insurance products. We have very good health insurance products like our Young India policy. You can a basic 5 lakh cover. We can have it at 10,890 rupees, which is the only 30 రూపాయలే మీకు రోజుకి 30 రూపాయలు పడుతుంది. మీకు మీ ఫ్యామిలీ కూడా కవర్ అవ్వాలంటే ఇంకొక 36 రూపాయలు అవుతుంది. రోజుకి 36 రూపాయలు సంవత్సరం నెలకి 1000 రూపాయలు. సో it's the cheapest, I would say, the policy in the market. ఫస్ట్ పాలసీ తీసుకోవాలి. ఇంతవరకు ఇన్సూరెన్స్ పాలసీనే తీసుకొని వాళ్ళు ఈ పాలసీ తీసుకుంటే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఇప్పుడు హెల్త్ పాలసీ అందరికీ అవసరము. ఈ కోవిడ్ తర్వాత అందరూ దాన్ని రికగ్నైజ్ చేశారు దట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి. విదౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రజల యొక్క ఏదైనా జబ్బు వచ్చిందంటే మొత్తం వాళ్ళ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. వాళ్ళ సేవింగ్స్, వాళ్ళు ఇల్లు అన్నీ పోతాయి ఏదైనా నిజర్ జబ్బు వచ్చిందంటే. సో అవన్నీ కాపాడేందుకు అవన్నీ వాళ్ళు మంచిగా ఉంచుకునే ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అందరూ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీబడి. అందరూ ఇన్సూరెన్స్కి అలవాటు పడాలి, ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అలవాటు పడాలి. మీరు ఇన్సూరెన్స్ దాని యొక్క బెనిఫిట్స్ మీరు తీసుకుంటేనే తెలుస్తుంది మీకు. అందరికీ ప్రజల్లో ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ఇప్పుడు కొన్ని డబ్బులు కడితే తర్వాత డబ్బులు వస్తాయని దాంట్లో ఉంటారు లైఫ్ ఇన్సూరెన్స్లో. అదొక సేవింగ్ స్కీమ్ లాగా. కానీ ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఇది కవర్ ద రిస్క్. ఆ రిస్క్ కవర్ చేసిన ఆ అవేర్నెస్ వీ వాంట్ టు క్రియేట్ అమంగ్ ఆల్ ద పీపుల్ దట్ ఇట్ ఈస్ నాట్ సేవింగ్, లైక్ ఇట్ ఈస్ లైక్ కవరింగ్ ద రిస్క్. ఆ రిస్క్ కవర్ చేసినందుకు దే విల్ గెట్ ద బెనిఫిట్, ద సొసైటీ విల్ గెట్ ద బెనిఫిట్, ఎవ్రీబడి. ఇట్స్ లైక్ వాల్యూమ్. ఎక్కువ మంది అందరు కవర్ చేస్తే ఎవరో అందరికీ జబ్బు రాదు, లేకపోతే అందరికీ లాస్ అవ్వదు. ఇట్స్ లైక్ కవరింగ్. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. సో అది మన మాసెస్ అందరికీ కూడా అవేర్నెస్ కలిగించడానికి అందరికీ ఉపయోగపడేలా మేము ఇన్సూరెన్స్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాము. మా డివిజనల్ ఆఫీస్ సురేష్ గారు ఈజ్ గోయింగ్ టు కండక్ట్ ఆల్ దోస్ క్యాంప్స్. సో ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ టు have these camps conducted at their places, at their respective places for the benefit of the society. We are ready to do that. And even we would like to address the masses, like the downtrodden people. We have micro insurance policy where we are for the social benefit of the downtrodden below the poverty line. Policies also we have like universal health policy. అవి చాలా తక్కువకి కవరేజ్ ఉంటుంది, కానీ వాళ్ళకి అలవాటు అవుతుంది. ఫస్ట్ అసలు ఒక అలవాటు అన్నది మనం చేసుకుంటే మన డైలీ లైఫ్లో ఇన్సూరెన్స్, ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ కానీ ఏ ఇన్సూరెన్స్ అయినా అందరికీ అలవాటు అవ్వాలి. చిన్న చిన్న అమౌంట్స్ ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత పూర్తిగా కవర్ చేసుకునే చాలా పాలసీస్, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ స్టార్టింగ్ లెవెల్లో ప్రజలందరికీ ఈ పాలసీస్, ఈ ప్రోడక్ట్స్ అందుబాటులోకి తీసుకురావడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఫస్ట్ వాళ్ళు తీసుకునే విధంగా చేయడానికి
నేను ఇక్కడంతా ముందున్నా. ఇవన్నీ అందుకనే ఇక్కడ వచ్చాను. ఇంకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్‌తో కూడా మేము మాట్లాడి, వాళ్ళ ఈవెంట్స్‌లో కూడా ఏమన్నా ఈ అవేర్‌నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి, సో ఐఆర్‌డీఏ యొక్క మాది రెగ్యులేటరీ యొక్క విజన్